ఏసయ్యా నీ రుణము నేనెలా తీర్చగలను నీ ప్రేమను నేను ఎలా మరువగలనయ్యా నీ రుణము నేనెలా తీర్చగలను నీ ప్రేమను నేను ఎలా మరువగలనయ్యా నీవు తప్పక నాకు ఎవరున్నారు యేసయ్యా మళ్ళీ జన్మ నాకిచ్చి బ్రతికించినావు యేసయ్యా స్తోత్రం అప్పుల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిని గుర్తిస్తే మనకు నెమ్మది కలుగుతుంది. అప్పుడు నన్ను చంపతరమగా బాధలు నడుమింగతరమగా అప్పుడు నన్ను చంపతరమగా బాధలు నడుమింగతరమగా పరిగెత్తినానయ్యా నీ సన్నిధికి పరిగెత్తినానయ్యా నీ సన్నిధికి నెమ్మదినిచ్చితివయ్యా నా ప్రాణానికి నెమ్మదినిచ్చితివయ్యా నా ప్రాణానికి యేసయ్యా నీవు తప్పక నాకు ఎవరున్నారు యేసయ్యా మళ్ళీ జన్మ నాకిచ్చి బ్రతికించినావు యేసయ్యా కాబట్టి దేవుని ఎల్లవేళ దావీదులాగా స్వరమెత్తి పాడేవారిగా మనం ఉండాలి. పౌలులాగా ఆయన మాటను ప్రకటించేవారు. దావీదులాగా నేను స్వరమెత్తి పాడదనయ్యా పౌలులాగా నేను నీ మాటను ప్రకటిస్తానయ్యా దావీదులాగా నేను స్వరమెత్తి పాడదనయ్యా పౌలులాగా నేను నీ మాటను ప్రకటిస్తానయ్యా దానియేలులాగా నీ మాటను ప్రకటిస్తానయ్యా యేసులాగా నేను దేవుడికి రాజులాగా మనల్ని ప్రేమిస్తున్నాడు రాజులాగా మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ధనవంతులాగా
తప్పక నాకు ఎవరున్నారు యేసయ్యా, మళ్ళీ జన్మ నాకిచ్చి బ్రతికించినావు యేసయ్యా. ప్రైజ్ గా హల్లెలూయా.